ఐపీఎల్ హిస్టరీలోని స్కేరియస్ట్ ఫైనల్ ఏ రెండు టీమ్స్ మధ్య జరిగిందో తెలుసా? కొందరేమో 2019 ఫైనల్ అని చెప్తున్నారు, కానీ 2014 ఫైనల్ ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద స్కేరీ ఆర్ బెస్ట్ ఫైనల్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగింది. ఇందులో కేకేఆర్ టాస్ విన్ అయి పంజాబ్ కి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చింది. దాంతో పంజాబ్ 99 రన్స్ కొట్టారు. ఇందులో మనన్ వాహ్రా 67, అలాగే వృద్ధిమాన్ సహా 115 రన్స్ తుఫానీ బ్యాటింగ్ చేశాడు. దాంతో దీన్ని చేస్ చేయడానికి రాబిన్ ఉత్తప్ప और గౌతమ్ గంభీర్ వచ్చారు. కానీ మిచెల్ జాన్సన్ ఫస్ట్ ఓవర్ లోని 4th బాల్ లో రాబిన్ ఉత్తప్పాని అవుట్ చేసేసాడు. అతను ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ విన్నర్. బట్ అప్పుడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మనీష్ పాండే ఎంట్రీ ఇస్తాడు. ఇతను 50 బాల్స్ లో 94 రన్స్ దుమ్ము దులిపే బ్యాటింగ్ చేసి పంజాబ్ సిస్టమ్ షేక్ చేశాడు. కానీ 187 రన్స్ కి 7 వికెట్స్ పడిపోయాయి. ఇక ప్రాపర్ బ్యాట్స్మెన్ ఎవ్వరూ మిగిలిలేరు. స్ట్రైక్ లో పీయూష్ చావ్లా అలాగే నారాయణ్ ఉన్నారు. విన్ అవ్వడానికి 7 బాల్స్ లో 11 రన్స్ కావాలి. సో అప్పుడే పీయూష్ చావ్లా జాన్సన్ వేసిన బాల్ లో ఇలాంటి 6 కొట్టాడంటే దాంతో మ్యాచ్ చేంజ్ అయిపోయింది. అలా కేకేఆర్ 3 వికెట్స్ తో 3 బాల్స్ ఉండగానే మ్యాచ్ విన్ అయింది.